నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో స్క్రోటల్ రెక్టల్ ఫిస్టులాకి ఆయుర్వేద వైద్యం, కాళ్లల్లో డీవీటీ ఎందుకు ప్రమాదకరం, రక్తంలో కొలెస్ట్రాల్ తాజా మార్గదర్శకాలు, హై బీపీతో గుండెకు పెనుముప్పు, ఇంకా హెల్త్ టిప్. మలద్వారం దగ్గర బాధించే సమస్యల గురించి బయటకు చెప్పుకోవటానికి మనలో చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. అలాగని ఊరుకున్న కొద్దీ సమస్య మరింతగా ముదిరిపోతూ ఉంటుంది. ఆసన భాగంలో వేధించే ఫిస్టులా అలాంటిదే. కొన్ని సందర్భాల్లో ఆసన భాగంలో మొదలైన ఫిస్టులా క్రమంగా వృషణాల సంచిలోకి కూడా విస్తరిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని స్క్రోటల్ రెక్టల్ ఫిస్టులాగా పిలుస్తారు. ఇలాంటి ఫిస్టులా సమస్యను సరిగ్గా గుర్తించడంతో పాటు నైపుణ్యంతో చికిత్స చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. స్క్రోటల్ రెక్టల్ ఫిస్టులాకు ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండూ మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్టుగా బాధిస్తుంటాయి. ముల్లులా గుచ్చుకుంటూ వేధించే ఈ బాధ పేరే ఫిస్టులా. ఫిస్టులాను ఆయుర్వేదం భగంధర వ్యాధిగా చెబుతుంది. భగంధరం గురించి తేలికగా అర్థమయ్యేలా చెప్పాలంటే, గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తుందనుకుందాం. ఈ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటకు లీకై అక్కడ గోడను పాడు చేసి ఏదో వైపు నుంచి బయటకు వస్తుంది. ఒక రకంగా భగంధరం కూడా ఇలాంటి సమస్యే. మలద్వారం చుట్టుపక్కల ఎక్కడైనా బయటకు సన్నటి గొట్టం లాంటి దారులు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు దురద, నొప్పి, రక్తస్రావం, జిగురు, చీము పడటం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. ఈ ఫిస్టులా అనేది సాధారణంగా మలద్వారానికి దగ్గరలో చర్మం పైభాగాల్లో కనిపిస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాలలో వృషణాల సంచిలోకి సైతం ఫిస్టులా విస్తరిస్తుంటుంది. ఈ రకమైన సమస్యను స్క్రోటల్ రెక్టల్ ఫిస్టులా అని పిలుస్తారు. స్క్రోటల్ రెక్టల్ ఫిస్టులా అనేది ఒకానొకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యాధి. దాదాపు అందరికీ కూడా ఫిస్టులా వ్యాధి, భగంధర వ్యాధి, లూటీ వ్యాధి అనేది మనందరికీ తెలిసినటువంటిది. దీనిలో ఒక చిన్న సామెత, ఒక జోక్ లాంటిది ఉంది. ఫిస్టులా వ్యాధిన బారిన పడిన వాళ్ళని మనకు ఎదురుగా ఉండే ఒక వైద్యునికి రెఫర్ చేయాలి. ఎందుకంటే ఆ వైద్యుడు, శస్త్రకర్మ స్పెషలిస్టు ఆ ఫిస్టులాను కట్ చేయడం, ఆ వ్యాధి మళ్ళీ రావడం, మళ్ళీ ఆ వ్యాధికి ఆపరేషన్ చేయడం, 3-4 సార్లు ఆపరేషన్ చేసినట్టయితే ఆ వైద్యుని మీద పేషెంట్కు ద్వేషము మొదలవుతాయి. తద్వారా ఆ రోగికి వైద్యుడంటేనే ఒక రకమైన విసుగు వస్తుంది. ఇది చెప్పబడినది సామెత యాక్చువల్గా మెడికల్ సర్జికల్ టెక్స్ట్ బుక్ లోపల ఇది చెప్పారు. అయితే ఈ రెఫరల్ కనుక ఆయుర్వేదిక్ సర్జన్కి చేసినట్టయితే అతను బాగుపడతాడు. అతడు ఆయుర్వేదిక్ శస్త్రకర్మ విధానం లోపల దీనికి అత్యుత్తమమైనటువంటి విధానము అవలంబించడము ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా చేయగలడు. ఫిస్టులా వ్యాధి అంటేనే కమ్యూనికేషన్స్ ఉండి, ఎక్స్టర్నల్ ఓపెనింగ్, ఇంటర్నల్ ఓపెనింగ్ ఉండి, మలద్వారము చుట్టూ గుద ప్రదేశము లోపల చీముతో కూడిన డిశ్చార్జు, స్రావము, వేదన, సెకండరీ ఇన్ఫెక్షన్ ఉండి మనకు అండర్వేర్సు పచ్చిగా అయి ఎట్టి యాంటీబయోటిక్స్ లొంగకుండా వారాల తరబడి హయ్యర్ యాంటీబయోటిక్స్ 3rd, 4th జనరేషన్ సెఫలోస్పోరిన్స్ వాడినప్పటికీ కూడా వ్యాధి లొంగకుండా ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ, టోటల్ ఫిస్టులెక్టమీ, కొలాస్టమీస్ చేసి ఫిస్టులెక్టమీ చేసినా కూడా ఈ వ్యాధి కాదు. అలా కాంప్లికేషన్స్తో ఉత్పన్నమై స్క్రోటంకు బీజాలలోకి కూడా పాకగలిగి స్క్రోటల్ శాక్లోకి ఈ వ్యాధి ఎంటర్ కాగలుగుతుంది. అప్పుడు వ్యాధిని స్క్రోటో రెక్టల్ ఫిస్టులా అంటే స్క్రోటల్ శాక్ నుండి మలద్వారంలోకి కమ్యూనికేషన్ ఉండేటువంటి ఈ వ్యాధికి యూరాలజిస్ట్, జనరల్ సర్జన్ చేసేటువంటి శస్త్రక్రియ ప్రక్రియలు చాలా డిఫికల్ట్గా మేజర్ సర్జరీ అంశాలై ఉంటాయి. ఫిస్టులా విషయానికి వస్తే దాన్ని గుర్తించడంతో పాటు చికిత్స చేయడం కూడా కష్టతరంగానే ఉంటుంది. ఫిస్టులా మొదట్లో ఎక్కడో చిన్న కురుపులా మొదలవుతుంది. తర్వాత చిట్లిపోయి చీము, రక్తం కారుతూ వేధిస్తుంది. తర్వాత మానిపోయినట్లుగానే కనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకే మళ్లీ మొదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భగంధరం మొండి సమస్య. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, ఆహారంలో పీచు తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నప్పుడు, తగినంత శారీరక శ్రమ లేనప్పుడు, రోజుల తరబడి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫిస్టులా వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఫిస్టులా మొదలయ్యాక మందులతో తగ్గే అవకాశం చాలా తక్కువ. ఫిస్టులాకు సర్జరీనే అత్యుత్తమ పరిష్కారమని చెబుతారు డాక్టర్లు. మేము ఇటీవల రూపొందించినటువంటి ఇఫ్
ఇఫ్టాక్ మెథడ్ ఒకటి, పార్షల్ ఫిస్టులెక్టమీ లేదా ఫిస్టులాటమీ విత్ క్షారసూత్ర అప్లికేషన్ అనే 2 ప్రక్రియల ద్వారా దాదాపు 6 నుండి 8 వారాల యొక్క నిడివిని తగ్గించడంతో పాటుగా మనకు ఆ ఫిస్టులా ఏదైతే స్క్రోటల్ పార్ట్ నుండి మలద్వారం వరకు దాన్ని ప్రోబ్ చేయడం, స్కారిఫికేషన్ చేయడం, అక్కడ యానల్ రెక్టల్ బండిల్ దగ్గర ఫిస్టులా ట్రాక్ను సెపరేట్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని ఆ ఫిస్టులా ట్రాక్ను మనము దాన్ని సెపరేట్ చేసి అక్కడి నుండి మాత్రమే క్షారసూత్ర అప్లికేషన్ను చేయడం ద్వారా దీనికే ఇఫ్టాక్ విధానం అంటారు. ఇది దాదాపుగా మంచి రిజల్ట్స్ ఉన్నట్టుగా రెగ్యులర్గా మేము సర్జరీస్ చేస్తుంటాం. ఈ విధానంలో చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒకవేళ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్లో రిపీటెడ్గా మళ్ళీ వచ్చినప్పుడు మాత్రము అండర్ లోకల్ ఆర్ స్పైనల్ ఎనస్థీషియా లోపల ప్రోబింగ్ చేసి పార్షియల్ ఫిస్టులెక్టమీ ఫ్రమ్ ద స్క్రోటమ్ నుండి మలద్వారం వరకు దాన్ని తీసి ఇంటరప్టెడ్ సూచర్స్ ద్వారా క్లోజ్ చేసి స్పెంక్ట్రిక్ బండిల్ దగ్గర క్షారసూత్రం విధానం చేయడం ద్వారా అత్యుత్తమమైనటువంటి ఫలితాలని చూడడం, 2-3 వారాలలో పేషెంట్ పూర్తిగా కోలుకొని మనకు ఈ వర్కుకు పోగలుగుతాడు. ఆయుర్వేదంలో ఫిస్టులాకు క్షారసూత్ర చికిత్సను ఒక చక్కటి చికిత్సగా చెబుతారు. మందు పూత పూసిన ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం ద్వారా లోపలికి చొప్పించి ఫిస్టులాను లోపలి వైపు నుంచి క్రమంగా మూసివేసుకుంటూ వస్తారు. అయితే క్షారసూత్ర చికిత్స విజయవంతం కావడం అన్నది నిపుణుల అనుభవం, నైపుణ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫిస్టులా మానిపోయాక కొంతమందిలో మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది దీన్ని ఆపరేషన్ విఫలం కావడంతో మళ్లీ వచ్చిందని అనుకుంటారు. అది నిజం కాదు. పాత ఫిస్టులాకు బదులుగా కొత్త ఫిస్టులాలు పుట్టుకొస్తాయని గుర్తుంచుకోవాలి. కాబట్టి మొదటిసారి ఫిస్టులా కనిపించినప్పుడు జాగ్రత్తగా చికిత్స చేయించుకోవాలి. ఇక ఫిస్టులాను నివారించుకునేందుకు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. గంటల తరబడి కూర్చొని పని చేయకూడదు. వదులుగా ఉండే దుస్తులు ధరించడం మేలు. డాక్టర్ సలహా మేరకు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్ణీత కాలం వరకు ఔషధాలను వాడుకోవాలి. అప్పుడే ఫిస్టులా సంపూర్ణంగా నయమవుతుంది. రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లల్లోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన కాళ్ళ నుంచి చెడు రక్తము గుండె వరకు తీసుకువెళ్ళే వాటిని వీన్స్ అంటాం, సిరలు అంటాం. ఇలాగ లోపల కండరాల మధ్యలో ఉండే పెద్ద సిరల్ని డీప్ వీన్స్ అంటాం అన్నమాట. దాంట్లో ఎప్పుడైతే క్లాట్ ఫామ్ అవుతుందో దాన్ని మనము డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాం. సో డీవీటీకి మెయిన్ 2 కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అక్యూట్ కాంప్లికేషన్ అంటాం, అంటే ఇమీడియట్గా వచ్చే ఇబ్బంది. అంటే ఏంటంటే ఈ క్లాట్లు ఎప్పుడైతే కాళ్ళలో ఫామ్ అవుతాయో వాటిలోంచి చిన్న ముక్కలు మనకి గుండెకి ఊపిరితిత్తులకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని మనం పల్మనరీ ఎంబాలిజం అంటాం. అది చిన్న ముక్కలు వెళ్తే పర్వాలేదు, కానీ అదే కనుక ఒక కొంచెం సిగ్నిఫికెంట్ క్లాట్ అంటే ఎక్కువ మోతాదు ఉన్న క్లాట్ కనుక ముక్కలై కనుక మనకి హార్ట్కి కానీ ఊపిరితిత్తులు కానీ వెళ్తే కనుక మ్యాసివ్ పల్మనరీ ఎంబాలిజం అంటాం. అలాంటి స్టేట్లో పేషెంట్ ప్రాణానికి కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. సో రెండో కాంప్లికేషన్ ఏంటంటే మనకి లాంగ్ టర్మ్లో వచ్చే కాంప్లికేషన్. అంటే ఇమీడియట్గా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఆ కాళ్ళల్లో వీన్స్లో వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఆ కాళ్ళల్లో వాపు రావడం కానీ, చర్మం నల్లగా అవ్వడం కానీ, లేదంటే పుండ్లు పడడం కానీ, పుండ్లు మానకపోవడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే మనకి డీవీటీ అనేది నిర్ధారణ అవుతుందో దాని తాలూకు ఎక్స్టెంట్ ఎంతవరకు ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మోకాల కింద వరకే మనకి క్లాట్లు ఉన్నాయి అంటే కనుక, లేదంటే తొడ కింద భాగం వరకే మనకి రక్తనాళాల్లో క్లాట్లు ఉన్నాయి అంటే కనుక జస్ట్ ఓన్లీ ఇంజెక్షన్లు మందుల ద్వారానే మనం చాలా వరకు దాన్ని నయం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ క్లాట్ అనేది తొడ భాగం కన్నా పైన ఎక్స్టెండ్ అవుతుంది, అంటే పొట్ట భాగంలో కూడా రక్తనాళంలో మనకి క్లాట్ ఉంది అంటే కనుక అలాంటి వాళ్ళల్లో మనము ఓన్లీ ఇంజెక్షన్ల ద్వారా కొంతవరకు న్యాయం చేయొచ్చు. కానీ అలాంటి వాళ్ళకి మెకానికల్ థ్రాంబెక్టమీ, థ్రాంబోలైసిస్ అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ అనే సింపుల్ ప్రొసీజర్ ద్వారా
చాలా వరకు ఉపయోగం ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే మనం ఆ క్లాట్ కరగడానికి మందు ఇచ్చి ఆ క్లాట్ని ఎంతవరకు వీలైతే అంతవరకు, అంటే 90% 100% వరకు కంప్లీట్గా ఆ క్లాట్ని తీసేయగలిగితే కనుక నేను చెప్పినట్టు ఆ వాల్వ్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఈ పేరు వినగానే నడివయసు వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతున్న కొద్దీ గుండెకు మెదడుకు ప్రమాదం ముంచుకొస్తున్నట్లే. సాధారణంగా రక్తంలో కొలెస్ట్రాల్ 100 mg/dL ఉండాలి. అయితే కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కొలెస్ట్రాల్ స్థాయిల విషయమై తాజాగా మార్గదర్శకాలను వెలువరించింది. కొలెస్ట్రాల్ ముప్పు అధికంగా ఉండేవారు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, కుటుంబాల్లో గుండెపోటు చరిత్ర ఉన్నవారికి, ఇప్పటికే గుండెపోటు వచ్చిన వారికి రక్తంలో ఉండాల్సిన కొలెస్ట్రాల్ స్థాయిలను ఇటీవల సవరించారు. ఆ మార్గదర్శకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులు అంటే డిస్లిపిడిమియాను నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను జారీ చేసింది. రక్తంలో మొత్తంగా కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్స్ అధిగమించటం, హెచ్డిఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ తక్కువ అవటం వంటివి డిస్లిపిడిమియా పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ గుండెపోటు, పక్షవాతం తదితర గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల తరహాలో వీటి లక్షణాలు ముందుగా బయటపడవు. తాజా మార్గదర్శకాల ప్రకారం గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబాలకు చెందినవారు, రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే కుటుంబాలకు చెందినవారు తొలి లిపిడ్ ప్రొఫైల్ను 18 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులోనే చేయించుకోవాలి. సాధారణ ప్రజలు, ముప్పు తక్కువగా ఉన్నవారు ఎల్డిఎల్-సి స్థాయిలను 100 mg/dLకు, నాన్ హెచ్డిఎల్-సి స్థాయిలను 130 mg/dLకు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముప్పు ఎక్కువగా ఉన్న వ్యక్తులు అంటే మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు ఎల్డిఎల్-సి స్థాయిలు 70 mg/dLకు, నాన్ హెచ్డిఎల్-సి స్థాయిలు 100 mg/dLకు లోబడి ఉండేలా జాగ్రత్త పడాలి. ముప్పు అత్యధికంగా ఉన్నవారు పక్షవాత బాధితులు, గుండెపోటు బారిన పడ్డవారు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల బాధితులు ఎల్డిఎల్-సి స్థాయిలు 55 mg/dLకు, నాన్ హెచ్డిఎల్-సి స్థాయిలు 85 mg/dLకు తక్కువగా ఉండేలా జాగ్రత్త వహించాలి. అలాగే ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడే యోగా, వ్యాయామం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. హై బీపీ మూలంగా కిడ్నీలు పాడయ్యాయని, పక్షవాతం వచ్చిందని వింటూ ఉంటాం. హై బీపీతో కిడ్నీలు, మెదడుకే కాదు గుండెకు కూడా సమస్యల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలకు సమస్యలు పెరుగుతూ పోతాయి. చివరికి కీలకమైన గుండె రక్తనాళాలు కూడా దెబ్బతిని గుండెపోటు వచ్చే ముప్పు పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. హై బీపీతో గుండెకు తలెత్తే సమస్యల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ గుండెకు ఎలా ముప్పుగా పరిణమిస్తుంది? హై బ్లడ్ ప్రెషర్ అనేది గుండె జబ్బులు దారి తీయటానికి ఒక ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇది గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో అంటే లైనింగ్ దెబ్బతింటాం, దానివల్ల గుండె రక్త సరఫరాలో పూడికలు ఏర్పడటం అనేది జరగచ్చు. ఇలా పూడికలు ఏర్పడటం ద్వారా మనకి హార్ట్ అటాక్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు బీపీ ఉన్న వాళ్ళల్లో తలెత్తి హార్ట్ అటాక్స్ అనేవి రావటం జరగవచ్చు. రెండోది ఏంటంటే బ్లడ్ ప్రెషరు ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ మజిల్ మందం పెరుగుద్దండి, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాం. హార్ట్ మజిల్ మందం పెరిగినప్పుడు హార్ట్ స్టిఫ్గా అయ్యి ఒక్కొక్కసారి హార్ట్ సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవచ్చు అనమాట. సో దాన్ని డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటామండి. అలా హార్ట్ సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవటం వల్ల హార్ట్ లోపల ప్రెషర్స్ ఎక్కువ ఉంది. సో దాంతో ఆయాసం రావటం కానీ హార్ట్ ఫెయిల్యూర్ రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో కొద్దిమందికి ఏంటంటే బ్లడ్ ప్రెషర్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో హార్ట్ మజిల్ వీక్ అవటం, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావటం కూడా జరుగుతూ ఉండొచ్చు. అండ్ ఇదనే కాకుండా ఇలా హార్ట్ మజిల్ మందం పెరిగినప్పుడు లేదా హార్ట్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందికి హార్ట్ బీటింగ్లో ఇరెగ్యులారిటీలు రావటం, అంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్స్ కానీ వెంట్రికులర్ ఎరిథమియాస్ కానీ రావటం అనేది కొద్ది మందిలో జరిగే అవకాశం ఉంటుంది. అంటే గుండె అపక్రమంగా కొట్టుకునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా కొంతమందికి పేషెంట్స్కి హాని జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా
బీపీ ఎక్కువ ఉన్న వారిలో గుండె రక్తనాళాలు లేదా హార్ట్ లేదా గుండె కొట్టుకునే పద్ధతిలో తేడాలు రావటం అనేది జరగటం, వీటి వలన హార్ట్ ఫెయిల్యూర్ రావటం అనేది జరిగే అవకాశం ఉంటుందండి. హై బీపీతో గుండెపోటు వస్తుందా? బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు రక్తనాళాల లోపల లైనింగ్ ఉంటుందండి, ఎండోథీలియం అని అంటాం. సో అది దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అది కొంచెం దెబ్బతిన్నప్పుడు ఆ రక్తనాళపు గోడల్లో మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ వెళ్ళి పేరుకుపోవటం అనేది జరుగుతుంది. అలా కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు రక్తనాళాలు సన్నబడటం, దానివల్ల రక్త సరఫరా తగ్గటం అనేది జరగవచ్చు. ఇది శరీరంలోని ఏ రక్తనాళాల్లోనైనా జరగవచ్చు. అంటే గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో జరగవచ్చు, మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో జరగవచ్చు, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా జరగవచ్చు. సో అదే గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో ఇలాంటి పూడికలు ఏర్పడినప్పుడు సడన్గా దాని మీద క్లాట్ ఏర్పడటం, తద్వారా హార్ట్ అటాక్ అనేది రావటం, దాంతో హార్ట్ డ్యామేజ్ జరగటం లేదా మరణానికి దారి తీయటం అనేది జరగవచ్చు అనమాట. సో ఇలా గుండెపోటుకి దారి తీసే ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్లో హై బ్లడ్ ప్రెషర్ అనేది ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో అందుకని బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. సో ఇలా బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కేవలం హార్ట్ దెబ్బతింటమనే కాకుండా మనకి పెరాలిటిక్ స్ట్రోక్స్ రావటం, అంటే పక్షవాతాలు రావటం జరగవచ్చు, లేదా కిడ్నీస్ ఫెయిల్ అవటం జరగవచ్చు, లేదా చూపు మందగించడం అనేది జరగవచ్చు, లేదా మనకి కాళ్ళలో కానీ ఇతర రక్తనాళాల్లో కానీ బ్లాక్స్ ఏర్పడటం జరగవచ్చు. సో ఈ విధంగా అనేక దుష్ఫలితాలకి దారితీసే అవకాశం ఉంటుంది. హై బీపీతో వచ్చే గుండె జబ్బులకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. సో నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అనేది 130/80 లోపు ఉంటే మంచిది, బట్ 140/90 వరకు కూడా కొంతవరకు పర్వాలేదు. ఇంతకంటే ఎక్కువ బ్లడ్ ప్రెషరు ఉంటే మాత్రం మనకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సమస్యలన్నీ తలెత్తే అవకాశం ఉంటుంది. సో అందుకని బీపీ కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. అది బీపీ కంట్రోల్ చేసుకోవడం అనేది కొంత లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే డైట్, ఎక్సర్సైజు, ఇవి కొంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తాయి. కొంత మందులు వాడుకోవటం ద్వారా కూడా కొంతవరకు బీపీని కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా బీపీ కంట్రోల్ చేసుకుంటే హార్ట్ మీద, రక్తనాళాల మీద మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఎవరికైనా కానీ ఆల్రెడీ హై బీపీ చాలా కాలంగా ఉండి హార్ట్ మజిల్ మందం పెరగటం కానీ, హార్ట్లో వీక్నెస్ ఏర్పడటం కానీ, లేదా హార్ట్ బీట్లో ఇరెగ్యులారిటీలు రావటం కానీ, లేదా బ్లడ్ సర్క్యులేషన్లో బ్లాకేజెస్ ఆల్రెడీ ఏర్పడి ఉంటే కానీ, వీటన్నిటికీ అవసరమైన మందులు వాడుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఎలాంటి సమస్య ఉన్నది అనే దాన్ని బట్టి మనం మందులు అడ్జస్ట్ చేయటం అనేది జరుగుతుంటుంది. కానీ వీటన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒకటి బ్లడ్ ప్రెషర్ ఇమీడియట్గా కంట్రోల్లోకి తీసుకురావటం అనేది ఇంపార్టెంట్. దానికి తోడు గుండె సామర్థ్యం తగ్గి ఉంటే గుండె సామర్థ్యం పెంచడానికి కొన్ని మందులు ఉంటాయి, అవి వాడుకోవటం. హార్ట్ బీట్లో ఉన్న ఇరెగ్యులారిటీలు వస్తుంటే దానికి సంబంధించిన మందులు వాడుకోవటం, ఇవన్నీ చేయటం ద్వారా హార్ట్కి సమస్యలు పెరిగే అవకాశం, హార్ట్లో సమస్య పెరిగే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? సో బ్లడ్ ప్రెషరు ఎక్కువ ఉన్న వారిలో కంట్రోల్ చేసుకోవడానికి రెండు ప్రధానమైన ఇష్యూస్ అండి. ఒకటి ఏంటంటే, రెండు ప్రధానమైన మార్గాలు. ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్లో మెయిన్గా మనం తీసుకునే ఆహారంలో సాల్ట్ వీలైనంత వరకు, ఉప్పు వీలైనంత వరకు తగ్గించుకోవటం అనేది చాలా ముఖ్యం. దానికి తోడు మనకి మామూలుగా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం అనేది కూడా ముఖ్యం అన్నమాట. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, అంటే కనీసం హాఫ్ అన్ అవర్, అంటే రోజుకు ఒక అరగంట, వారంలో కనీసం 5 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా వెయిట్ ఎక్కువ ఉంటే ఆ వెయిట్ తగ్గడానికి ప్రయత్నించి నార్మల్ వెయిట్కి వచ్చేలాగా చేసుకుంటే కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుందండి. సో ఇవన్నీ, అండ్ వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవటం, అండ్ కనీసం రోజుకు ఒక 6 గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోవటం, స్మోకింగు, ఆల్కహాల్ ఇలాంటివి వీలైనంత వరకు మానేయటం. సో ఇవన్నీ కూడా మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే లైఫ్ స్టైల్ చేంజెస్. వీటితో పాటు మనం మన బ్లడ్ ప్రెషర్ లెవెల్ని బట్టి అవసరమైనప్పుడు మందులు మొదలు పెట్టుకొని ఆ మందులు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మైల్డ్ ఎలివేషన్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషరు కేవలం లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది.
కానీ అది ఒక లెవెల్ దాటి బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు టాబ్లెట్స్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మొదలుపెట్టిన మందులు కంటిన్యూస్గా రెగ్యులర్గా వాడుకోవటం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనం మందులు మొదలుపెట్టినాక బీపీ నార్మల్గా అయింది, కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పి మందులు మానేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మందులు మానేస్తే మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ మందులు కూడా క్రమం తప్పకుండా వాడుకుంటూ రెగ్యులర్గా బీపీ అది చెక్ చేసుకుంటూ ఉంటే బీపీ వలన వచ్చే దుష్ఫలితాలని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. హై బీపీ అనేది పక్కలో బల్లెం లాంటిది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి నిత్యం మందులు వాడుతూ ఉండాల్సిందే. అలాగే వంటల్లో ఉప్పును పరిమితంగా తీసుకోవాలి. తరచూ బీపీని పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే గుండె భద్రంగా ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చేసి వాటికి కొద్దిగా ఉప్పు, కారం తగిలించి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే రుచికరంగా ఉండటమే కాదు, వేధించే గొంతు ఇన్ఫెక్షన్లు ఇట్టే తగ్గుముఖం పడతాయి.